అశోక్ గజపతిరాజు గారు నిజంగా ఈ వయసులో రాజకీయాల కోసం ఎంతగా దిగజారుతాడని అనుకోలే. ఎందుకంటే ఆయన గవర్నర్ పదవి ఇచ్చారు అక్కడ, గోవా గవర్నర్. అయినా కూడా ఆయన ఇక్కడ విజయనగరం వచ్చి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత ప్రభుత్వాన్ని విమర్శలు చేయాలి. ఈయన స్థలం అంటే ఎవడో కబ్జా చేశాడంట. ఈ 4 ఏళ్ళుగా ఏమైనా నిద్రపోయా? కబ్జా చేస్తే 4 ఏళ్ళుగా నిద్ర ఏమైనా పోయారా? 2 ఏళ్ళుగా మీ ప్రభుత్వమే కదా అధికారంలో ఉంది. రాజకీయాల కోసం దిగజారండి, ఇంతగా దిగజారద్దు. మీ వయసుకు గౌరవం ఇవ్వాలన్నా కూడా ఇవ్వలేకపోతున్నాం మీరు వ్యవహరించేటటువంటి తీరు మీద. ఇక్కడ చూడండి, మా స్థలంలో వైకాపా కార్యాలయ నిర్మాణం, కలెక్టర్కు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు తమ కుటుంబానికి చెందిన స్థలాన్ని ప్రభుత్వానికి చెందిందిగా రికార్డులో మార్చి వైకాపా హయాంలో ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసుకి కేటాయించారని చెప్పి ఒక తప్పుడు సమాచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అశోక్ గజపతిరాజు గారు. ఇక దిగజారింది చాలు, ఇంకా దిగజారొద్దు. అశోక్ గజపతిరాజు గారు కొద్దిగన్నా హుందాగా వ్యవహరించడం నేర్చుకోండి. విజయనగరానికి సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం అనేది ప్రభుత్వానికి సంబంధించినటువంటి స్థలం, మీ స్థలం కాదది. ప్రతి జిల్లాలో పార్టీ కార్యాలయం ఉండాలనేటటువంటి ఆలోచనతో ఏదైతే విజయనగరంలో కూడా 2021 సంవత్సరంలో పార్టీ స్థలం కోసం, ఏదైతే పార్టీ కార్యాలయం కోసం స్థలం కావాలని చెప్పి అధికారులకు దరఖాస్తు చేసుకుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. నాటి అధికారులు 1 ఎకరం స్థలాన్ని గుర్తించి ఏదైతే ప్రభుత్వానికి నివేదిక పంపించారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం 2022 జనవరి 12న కార్యాలయ నిర్మాణానికి స్థలం కేటాయిస్తూ జీవో నెంబర్ 340 జారీ చేశారు. దాని తర్వాత, అంటే ఇది జనవరిలో, దాని తర్వాత మే 18, 2022న కలెక్టర్ గారు స్థలం కేటాయింపునకు ఉత్తర్వులు జారీ చేశారు. కలెక్టర్ ఉత్తర్వుల మేరకు ఎంఆర్ఓ 2022 జూన్ 6న పొజిషన్ సర్టిఫికేట్ మంజూరు చేశారు. అన్ని నిబంధనలను అనుసరించి విజయనగరం కేంద్రంలో మహారాణిపేట సర్వే నంబర్ 569లో 33 ఏళ్ల లీజు ప్రాతిపదికన ఎకరం స్థలాన్ని కేటాయించారు. 2023 జనవరి 28న పార్టీ కార్యాలయానికి శంకుస్థాపన చేశారు. గడిచిన 4 సంవత్సరాలుగా ఏదైతే అక్కడ నిర్మాణం జరుగుతూ ఉంది, ఈ 4 సంవత్సరాలుగా ఎప్పుడూ అభ్యంతరం వ్యక్తం చేయనటువంటి అశోక్ గజపతిరాజు గారు ఇప్పుడు ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు? మీ స్థలమే అయితే 2022లోనే అక్కడ కలెక్టర్ గారు 2022 జూన్ 6న పొజిషన్ సర్టిఫికేట్ ఇచ్చారు కదా. 2022 మే 18నే స్థలం కేటాయిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు కదా. మరి ఆ రోజు మీరు కోర్టు కిందకి వెళ్ళా? అది మీ స్థలం అయితే ఆ రోజు కోర్టు కిందకి వెళ్ళలేదు మిస్టర్ అశోక్ గజపతిరాజు గారు. మరి వెళ్ళాలి కదా. దొంగ నాటకాలు ఆపండి దయచేసి, దయచేసి ఆపండి. ఇంకా వయసు గౌరవం ఇస్తా ఉన్నాం, దాన్ని నిలుపుకోవటం మీకు చేత కాదు. మళ్ళీ ఇక్కడికి వచ్చంట మద్యం వల్లంట 1000 మంది అనారోగ్యం పాలై చనిపోయారంట. ఒక్కళ్ళు చూపించండి చనిపోయారని. 2 సంవత్సరాలు అవుతుంది కదా మీరు అధికారంలోకి వచ్చి. దేనికన్నా ఏమన్నా తోముతున్నారా కూర్చొని? ఎందుకు ఇలా తప్పుడు మాటలు మాట్లాడతారు? కల్తీ మద్యం ఈరోజు తయారవుతుంటే మీకు కనపట్టలేదా, ఇంపట్టలేదా? బీచ్ల్లో కూడా మద్యం అమ్ముతానంటే హాయిగా ఉందా? గోవాలో అమ్ముతారు కాబట్టి ఇక్కడ కూడా అని చెప్పి ఎంకరేజ్ చేస్తున్నారా? గత పాలనలో మద్యం అని చెప్పి విషయాన్ని అమ్మారంట. తాగారేంది మీరు? అది కూడా కొద్దిగన్నా ఉండాలండి. కొద్దిగన్నా సిగ్గు అనేది ఉంటే చాలా మంచిది.